నాను ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఏ రోజు కూడా పోరంకిలో కానీ పెనమలూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఘర్షణ వాతావరణం లేదు. అలాంటిది పోలీసుల వైఫల్యం వలన నేను పోలీసు శాఖ కూడా చెప్పా, మీరు అతన్ని అక్కడి నుంచి పంపిస్తారా లేకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి పంపించుకోవాలా అని చెప్పి పదే పదే హెచ్చరించాం. అయినా కానీ పోలీస్ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పంపించలేకపోయారు. చివరిగా మా వాళ్ళు కార్యకర్తలు ముందుకెళ్ళి వెంట పడితే కానీ ఆ బూత్ దగ్గర నుంచి క్లియర్ చేసి సుమారుగా 5 గంటల నుంచి 6 గంటల దాకా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. పెనం పోరంకిలో ఎవరైతే ఓట్లు రాలేకపోయారో వాళ్ళందరూ కూడా దాదాపు ఆ ఘర్షణ వాతావరణం, ఆ రాళ్ల వర్షం చూసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అయినా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, నువ్వు 1000 ఓట్లు మెజార్టీ తగ్గించగలిగావేమో కానీ నీ భారీ ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఈరోజు కూడా నా పక్కనున్న కార్యకర్తలకి ఈ కానూరులో పిస్తా అని చెప్పుకునే ఈ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. చూస్తాం, ఇంకెన్ని రోజులు చేస్తాడో చూస్తాను. ఎక్కడైనా కనుక దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకా ఏంటో. ఊళ్ళే ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడటమో బెదిరించడమో కాదు. ఏంటో అడ్రస్లు అడుగుతూ ఉన్నాడంట కార్యకర్తలు, ఎక్కడుంటున్నాడు ఏంటని. అడ్రస్లు చెప్తున్నారు వీళ్ళు, దమ్ముంటే రా అని చెప్పి. ఏ అడ్రస్లు తెలుసుకొని ఏం పీకుతా? నీకు రేపు 4వ తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు. ఒంటిలో మదం ఉండటం కాదు, బుర్రలో ఆలోచన ఉండాలా, సంస్కారం ఉండాలా. నువ్వే పార్టీకి పనిచేసావు మొన్నటిదాకా? సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేశా? ఆ పార్టీలో ఉండి కులం ఇవ్వాలా? నువ్వు ఏ కులానికి చైర్మన్వి, ఏ కులానికి పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. కులాల గురించి ఎందుకు అసలుకి? ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు కార్యకర్తలు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు ప్రజలు. అంటే జోగి రమేష్ నుంచి ఉంటే జోగి రమేష్ కులమంతా జోగి రమేష్కి వేయాలా? నువ్వు ఎంత నీచుడివైనా. ఈరోజు చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. ఏదో బంధుత్వం మాయ మాటలో మాయ కబుర్లో చెప్పినంత మాత్రాన ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏమన్నా పోయారేమో కానీ 60-70% మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఈయన ఉన్నాడు, ఈయన మురళీ గారికి ఇది వాట్సాప్ కాల్ చూపిస్తాను. ఇది ఉన్నాయి, దేవభక్తుని చక్రవర్తి. ఏం పని? నేను నా బూత్లోనేమో ఏమన్నాడండి, బూత్లో ఏం తిట్టాడు మిమ్మల్ని? నా కొడక ఏంటి? ఆడికేం పని? ఆడేవుడు అసలు అడగడానికి? ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి, పోలింగ్ సిబ్బంది బయటికి పంపించాలా. అతనే 10 మంది మీద, TV5 విలేకరి రాజా మీద, ఎవడు ఈ కొత్తపల్లి రాజశేఖర్, ధనశేఖర్ పోలీస్ సిబ్బందికి తెలవదా వీళ్ళు బయట నుంచి వచ్చిన రౌడీలని? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పని చేసుకోవడం చేత కదా. పెనమలూరు నియోజకవర్గంలో ఏం పని వీళ్ళకి? ఆర్కేకి నువ్వే కులానికి పుట్టావురా? ఎవడికి చేస్తున్నావురా?